పేదలందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టుగా ఒక ఆలోచనతో పరిపాలన చేస్తున్న జగన్ గారిని ఒక చెడ్డ ప్రచారం చేసి కుట్ర చేసి పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని పెద్దలందరినీ ఒకటి చేసి పెట్టుబడులు రాజకీయాల్లో వాళ్ళందరి దగ్గర పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు వసూలు చేసి ఈ రాష్ట్రాన్ని నిన్న వాళ్ళు గెలిచారు. జగన్ గారి అవసరం ఏందో ఆయన ఓడిపోయినాక మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుందా? ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం కోసం అలివిరాని మాటలు చెప్పి ప్రతి యువతకి 18 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తా అన్నాడు, నెలకు 1500 కాడికి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, నెలకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బిడ్డలందరికీ. ఎవరికి ఉద్యోగాలు రాలా. బాగపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇవాళ ప్రతి మహిళకి 50 సంవత్సరాలు దాటితే 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. అసలు కొత్త కార్డు అనేది ఇంతవరకు తయారు కాల. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు క్యూలో. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు, వికలాంగుల పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఉన్న పెన్షన్లని కట్ చేస్తూ 1000 రూపాయలు పెంచి అది డబ్బులు సర్దులేక ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. చేతగానప్పుడు నిజం మాట్లాడాలి కానీ ఏదో ఒక మాయోపాయం చేసి గెలవాలని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ వాటికి కట్టెలు పెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైనా పెద్దల పక్షం, కార్పొరేట్ శక్తుల పక్షం, పెట్టుబడిదారుల పక్షం ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళకి రాయితీలు ఇస్తే, ఇప్పుడు మనకి డబ్బులు ఇస్తే పేదలకి ఆరోగ్య ఫీజులు, పిల్లలకు చదువులకు, ఆరోగ్య అవసరాలకు, చిన్న చిన్న వ్యాపారాలకు ఉపయోగించుకుంటాం. మనందరికి ఇవ్వాల్సిన వాటాల్లో కట్ చేసి పెద్దల కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళు ఇచ్చే లంచాలు మరిగి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు పనిచేస్తాడు. పేదలంటే ఆయనకి ఈ కూటమి నాయకులకి యావగింపు. ఓటర్లుగా చూస్తారు, పేదల్ని ఓటర్లుగా చూస్తారు కానీ పేదల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండదు. పేదల్ని ప్రేమించింది వైఎస్ఆర్, వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నిజంగా మానవ సేవని ఆలోచించే వ్యక్తులు ఇవాళ ఒక తప్పుడు ప్రచారాల్లో పడి ప్రజలు మనల్ని ఓడించినప్పటికి కూడా నిజమేంటో సమాజం అందరికీ అర్థమవుతా ఉంది.